ప్రోమో చూశారు కదా. బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టికి కొన్ని సీక్రెట్ టాస్క్లు అయితే ఇవ్వబోతున్నాడు. సమయానుసారం అయితే ఈ టాస్క్లు ఇవ్వబోతున్నాడు సీక్రెట్గా. అండ్ ఆ టాస్క్లు తను నిర్వర్తిస్తే తనకు నచ్చిన వాళ్ళని అయితే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది ఈ టాస్క్ నుంచి. అండ్ ఈ సీక్రెట్ టాస్క్ ఏంటని వెయిట్ చేస్తున్నారా? ఈ సీక్రెట్ టాస్క్ అయితే చాలా కష్టం. అసలు ఆ టాస్క్ ఏంటో మీరు వింటే మాత్రం నిజంగా షాక్ అవుతారు. అంత కష్టమైన టాస్క్లు అయితే బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టికి ఇచ్చేసాడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే కుర్చీలో కూర్చున్న వ్యక్తిని పైకి లేపి అండ్ సుమన్ శెట్టి అయితే ఆ కుర్చీలో అయితే కూర్చోవాలి. ఈ టాస్క్ అయితే చాలా కష్టం. అసలు మరి సుమన్ శెట్టి చేస్తాడా లేదా అనేది మనం వేసి చూడాలి. అండ్ సెకండ్ టాస్క్ ఏంటంటే పాలు తాగాలి. ఇది ఇంకా కష్టం ఫస్ట్ టాస్క్ కన్నా. అండ్ ఈ టాస్క్లన్నీ ఫినిష్ చేసి సీక్రెట్ టాస్క్లు విజయం సాధిస్తారా లేదా అనేది మనం వేసి చూడాల్సిందే. మరీ అంత కష్టమైన టాస్క్ బిగ్ బాస్ సుమన్ శెట్టికి ఇవ్వడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. అబ్బా, అంత కష్టమైతే ఎలా చెప్పండి. అసలు సుమన్ శెట్టి చేయగలరు ఇంత కష్టమైన టాస్క్లు. అండ్ బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్కి అయితే ఇంకో టాస్క్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ టాస్క్లో 3 టీమ్స్ కింద అయితే డివైడ్ అయిపోయి ఆడబోతున్నారు. దివ్య నిఖిత శ్రీనివాస్ సాయి ఒక టీం, ఇమాన్యుయల్ రామురాతుడు ఒక టీం, నిఖిల్ అండ్ డెమోన్ వీళ్ళు ఒక టీం. ఈ 3 టీమ్స్ అయితే టాస్క్ అయితే చాలా చక్కగా ఆడిపోతున్నారు. ప్రోమోలో చూపించిన విధంగా ఇమాన్యుయల్ ఈ టాస్క్లో విజయం సాధిస్తున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా ఇమాన్యుయల్ సాధిస్తాడా లేదంటే నిఖిల్ వాళ్ళ టీం విజయం సాధిస్తారని మనం వేసి చూడాల్సిందే. నాకెందుకో ఇమాన్యుయల్ అండ్ రామురాతుడే విజయం సాధిస్తారేమో అనిపిస్తుంది. అండ్ ప్రోమో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకైతే సుమన్ శెట్టికి సీక్రెట్ టాస్క్ అంత కష్టమైన టాస్క్లు ఇవ్వడం అయితే నాకైతే చాలా బాధేస్తుంది. అండ్ ఈ ప్రోమోని చూసి అండ్ సుమన్ శెట్టికి అంత కష్టమైన టాస్క్లు ఇవ్వడం మీద మీరేమనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.